ఈ దత్తత అయిన తర్వాత లక్ష్మి ఈ ఇంటి బిడ్డ, మా బిడ్డరా. అప్పుడు తన కష్టాలు సగం తగ్గినట్టే. మిగిలిన సగం కష్టాలు మేం దగ్గరుండి తీరుస్తాం. ఏమండి, ఏంటి వసుదా? చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు చేయడం మానేసి ఈ పండుగడితో ముచ్చట్లేంటండి? ఏం లేదులేవే. ఇన్ని రోజులు మనకి ఏమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏదో పైకి సంతోషంగా ఉన్నా లోపల మాత్రం మనకంటూ ఎవరూ లేరే అని వెళుతూ ఉండేది. అవునండి, నా జీవితంలో అమ్మ అనే మాట వినలేనేమో, అమ్మతనానికి నోచుకోలేనేమోనని చాలా బాధ లోపల ఉండేది. కానీ ఈ రోజు నుంచి మనకి ఏ బాధ, ఏ వెలితి ఉండదే. నా కూతురు మన జీవితాల్లోకి వస్తోంది. నా కడుపున మోయకపోయినా, తన చెయ్యి పట్టుకుని పెంచకపోయినా మనల్ని అమ్మా నాన్నల్ని చేయడానికి ఆ దేవుడే పంపించిన వరల్లా మన జీవితంలోకి వస్తుంది లక్ష్మి. ఇక నా బిడ్డకి కళ్ళు తడవకుండా, కాళ్ళు కదపకుండా, తన మొహంలో చిరునవ్వు ఉండేలా నేను చూసుకుంటాను వసుదా. ఏమండి, ఆనందపడాల్సిన టైంలో మనం బాధపడుతున్నాం. ఇవి ఆనంద బాష్పాలే. సరే అయితే పద, మిగతా పనులను చూసుకుందాం. అక్కా బావా, ఆ లక్ష్మిని దత్తత తీసుకుని అమ్మా నాన్న అయిపోదామని కలలు కంటున్నారు. మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరనుకున్నది జరగదు, జరగనివ్వను. అసలు ఆ లక్ష్మిని మీరు దత్తత తీసుకోవాలంటే అది బతికుండాలి కదా. ఏమండి, మన అమ్మాయి వస్తోంది. ఎంత అందంగా ఉన్నావు లక్ష్మి. వదినా, మా అమ్మాయికి దిష్టి పెట్టకండి. ఆ వసుదా, ఈ దత్తత కార్యక్రమం అయిపోగానే లక్ష్మికి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయవే. అందరి కళ్ళు మన కూతురి మీదే ఉన్నాయి. ఇక మీ అమ్మాయి మీద చిన్న ఈగ కూడా వాలనిచ్చేలా లేరుగా మీరు. ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా మా అమ్మాయి దాకా రావాలి అంటే నన్ను దాటుకొని రావాలి. లక్ష్మి మన ఇంటి బిడ్డ అవుతుంటే ఇంకా కష్టమేమొస్తుంది, సమస్య ఏమొస్తుంది అల్లుడు? మొదలు పెట్టారా? నిన్నటిదాకా ఈ పని మనిషిని ఇలానే పొగిడి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఇంటి మనిషిని చేసి ఆకాశానికి పెడతారేమో. ఇంక దీని ఎచ్చుల్ని, చేష్టల్ని చూడలేక చావాలి మేము. అంబిక, లక్ష్మి అంటే నీకెందుకంత కుళ్ళు? ఇది కుళ్ళు కాదక్కా, దాని కుళ్ళు మనస్తత్వం మీకు తెలియట్లేదు అని కోపం. అంబిక, ఇక్కడ కుళ్ళు మనస్తత్వం ఎవరిదో, కుళ్ళుకునే స్వభావం ఎవరిదో అందరికీ బాగా తెలుసు. దయచేసి నా కూతుర్ని మటుకు ఏమీ అనొద్దు. కూతురా? ఇంకా దత్తతే అవ్వలేదు, అప్పుడే కూతురు అని భలే కలిపేసుకుంటున్నారుగా. అంబిక, ఎందుకలా నోరు పారేసుకుంటావు? నానా, మీకు మీ కూతురు గురించి గాని, మీ కూతురు జీవితం గురించి గాని ఎప్పుడు పట్టించుకోరు గాని, ఎవరో పరాయిదాన్ని ఒక్క మాట అంటే చాలు మధ్యలో వచ్చేస్తున్నా.
ఏంటి సహస్ర, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును పిన్ని, నీతో మాట్లాడాలి. ఏంటది? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఒక్క నిమిషం తాతయ్య. ఆ, పిన్ని, ఆ లక్ష్మి దత్తతని ఆపుతానన్నావు కదా, ఏం చేయబోతున్నావు? కాసేపట్లో నేనేం చేయబోతున్నాను నువ్వే చూస్తావు కదా. అదే పిన్ని, ఏం చేస్తావని తెలుసుకోవటానికి వచ్చాను. ఎలాగైనా ఈ దత్తతని ఆపుతాను, ఆ లక్ష్మిని ఆపుతాను. దాని ప్రాణాన్నే ఆపొచ్చు. ఈసారి ఏమైనా చెయ్యొచ్చు. అది మాత్రం అడ్డుపడకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఆ దేవుడు దయతలిస్తే దాన్ని ఆయన దగ్గరికే పంపించొచ్చు. అంటే లక్ష్మిని చంపేస్తావా పిన్ని? ఏం చేస్తానో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా. ఎందుకు సహస్ర కంగారు? ఆ, పిన్ని, పోనీ నీ ప్లాన్ ఏంటో చెప్పవా? నా ప్లాన్ తెలిస్తే నువ్వేం చేస్తావు? కాసేపట్లో ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. నాకు తెలిసి నీ టెన్షన్ ఆ లక్ష్మి ఈసారి మిస్ అవుతుందనే కదా. ఆ, ఆ, అవును. నువ్వు కూల్గా ఉండి జరిగేది చూస్తూ ఉండు.